హాయ్ అండి, నేను మీ లహరి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లహరి క్రియేషన్స్. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పోస్ట్ చేయగానే నా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ షేర్వా గ్రేవీ. దీనికి కావాల్సిన పదార్థాలు: ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, క్యాషూ నట్స్, రా కోకోనట్, టొమాటోస్, గ్రీన్ చిల్లీస్, గార్లిక్, రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, కొరియాండర్ పౌడర్, సాల్ట్, ఆయిల్. ముందుగా 2 ఆనియన్స్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని వీటిని ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు వీటిని ఇప్పుడు మనం ఆయిల్లో నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్తో పాటు ఇప్పుడు గ్రేవీకి కావాల్సినవి కాజు అండ్ అలాగే పచ్చి కొబ్బరి అన్నమాట. 6 కాజులు తీసుకోండి. అలాగే పచ్చి కొబ్బరి కూడా సగం ముక్క తీసుకోండి. ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే టమాటా ముక్కలు కూడా 2 మీడియం సైజ్వి కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మనం మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. అలాగే కాజు, కొబ్బరి వేసేసుకోవాలి. వీటితో పాటు టొమాటో కూడా వేసేసుకోండి. దాంట్లోకి 4 నుంచి 5 వెల్లుల్లి వేసుకోండి. వేసుకొని మూత పెట్టేసుకొని సన్నగా గ్రైండ్ చేసేసుకోండి. చూడండి, ఈ విధంగా ఉండాలి. గ్రేవీకి ఇలా ఉండాలన్నమాట, ఫైన్గా పేస్ట్. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా మసాలా స్పైసెస్ అన్నీ వేసేసేయాలి. షాజీరా, చెక్క, లవంగా, అలాగే బగారాకు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన తీసి పెట్టుకోవాలి. అవి ఇప్పుడు వేసుకోవాలన్నమాట. ఆయిల్లో ఇలా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. దీంట్లోకి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోండి. 3 పచ్చిమిర్చి తీసుకొని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోండి. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత మనం సన్నగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఇది వేసేసుకోవాలి. ఇది వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకోవాలి, లేదంటే అడుగంటిపోతుంది. హై ఫ్లేమ్ పెట్టుకోకూడదు. లో ఫ్లేమ్ పెట్టుకొని ఇలా మంచిగా కలుపుకోండి. కొంచెం పసుపు వేసేసుకొని ఇలా మిక్స్ చేసేసుకోండి. ఆ క్లిప్ అనేది మిస్ అయ్యింది. ఇదంతా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఎందుకంటే మనం పచ్చి కొబ్బరి వేసుకున్నాము, అలాగే టొమాటో కూడా పచ్చివి వేసుకున్నాం కాబట్టి ఆ పచ్చి వాసన అంతా పోయేంత వరకు ఇలా లో ఫ్లేమ్ పెట్టుకొని కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, వేయించి కుట్టుకున్న ధనియాల పొడి ఇలా వేసేసి మంచిగా కలుపుకోండి. లో ఫ్లేమ్లో ఇలా ఇవి కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకోండి. ఇప్పుడు సిమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచేయండి. అలాగే ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఆయిల్ ఇలా పైకి తేలగానే కొన్ని వాటర్ పోసుకోవాలి. మిక్సీ జార్లో మనం ఫైన్ పేస్ట్ చేసుకున్నాం కదా, మసాలా పేస్ట్, దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని ఇలా పోసేసుకోండి. అలాగే ఆ వాటర్ కాకుండా ఇంకొక 1 గ్లాస్ పోసేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని దీన్ని మంచిగా మరిగించుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో షేర్వా. ఈ షేర్వా మనకి వెజ్ బిర్యానీలోకైనా, వెజ్ ఫ్రైడ్ రైస్లోకైనా, దేంట్లోకైనా బాగుంటుంది. మీడియం ఫ్లేమ్ పెట్టి ఒక 10 మినిట్స్ మంచిగా మరిగించుకోవాలి. అప్పుడు ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఆయిల్ పైకి తేలగానే మన గ్రేవీ అనేది రెడీ అయిపోయినట్టే. దేంట్లోకైనా బాగుంటుంది, నార్మల్ రైస్లోకైనా, బగారాలోకైనా. ఫైనల్గా ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత కొత్తిమీర, కొంచెం కరివేపాకు ఇలా సన్నగా తరుక్కొని వేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన షేర్వా గ్రేవీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా తొందరగా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి ఆ రెసిపీ ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. టాటా, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.